ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బస్సులో జర్నీ చేస్తున్నాం. బస్సులో జర్నీ ఎలా ఉంది అనేది కొంతమంది లేడీస్ మాటల్లో విందాము. ఏమ్మా, ఎలా ఉంది బస్ జర్నీ? కొంచెం పెద్దగా చెప్పండి. బాగానే ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నర్సరావుపేట నుంచి. టికెట్ డబ్బులు తీసుకున్నారా ఏమన్నా కండక్టర్ గారు? ఏం చూపించారు మీరు? ఆధార్ కార్డు. మీకు హ్యాపీ అనిపించిందా ఈ ఉచిత బస్సు? బాగానే ఉందా? బాబు గారికి ఏం చెప్తారు మరి? బాగానే అభివృద్ధి చేశారు. బస్సులు ఫ్రీగా. కండక్టర్ ఏమైనా ఇసుక్కుంటున్నాడా లేడీస్ బస్సు ఎక్కినప్పుడు? బాగానే ఉందా? రిసీవింగ్ ఎక్కినప్పుడు మహిళలతో మర్యాదగా ఉంటాం. ఎన్ని బాగానే ఉన్నాయా? ఓకే. ఇంకా ఏం చెప్తారు మీరు? మగవాళ్ళకి కూడా ఫ్రీగా పెట్టుకుంటారా? ఓన్లీ లేడీస్కేనా బస్ ఫ్రీ? గవర్నమెంట్కి ఆదాయం ఉంది, అందుకని గవర్నమెంట్కి ఆదాయం ఉండదు కాబట్టి మహిళలకు మాత్రమే. మరి వాళ్ళు ఏమంటారంటే, బాబు గారు వచ్చాక మాకు కూర్చోడానికి కూడా సీట్లు లేవు, మహిళలకు ఫ్రీ బస్ పెట్టారంటున్నారు. మరి దానికి ఏమంటారు మీరు? లేవంటే ఆడవాళ్ళు కూడా బయటకు వెళ్తూ ఉండాలి కదా, ఎప్పుడు మగవాళ్ళే కాదు వెళ్ళేది. దగ్గరకు వచ్చి మాట్లాడు. మా ఆడవాళ్ళు కూడా బయటికి వెళ్తూ ఉండాలి, మగవాళ్లే కదా ఎప్పుడు వెళ్ళేది అనేది చంద్రబాబు నాయుడు గారు ముందుకు పెట్టారా? ఓకే. నెలలన్నా ఇబ్బంది లేకుండా ఉండడానికి. మీదే ఊరమ్మా? మాది లక్ష్మీపురం, నర్సరావుపేట దగ్గర. మీ నాయకుడి పేరేంటి? చదలవాడ చదవల్లవాడ అరవింద్ బాబు గారు మీ ఎమ్మెల్యే. మీ ఎంపీ గారు? ఎంపీ ఇంటర్ చదువుకున్నాం. ఎంపీ గారి పేరు తెలీదా నీకు? అక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. ఓకే. మీ మ్యారేజ్ అయిందా మీకు? ఏం చేస్తుంటాడు మీ హస్బెండ్? ట్రావెల్స్. ఓకే. మీరు మాత్రం హౌస్ వైఫా? పిల్లలకి ఏమన్నా విద్యా దీవెన అట్లాంటివి ఏమన్నా పడ్డాయా? అమ్మ ఒడి ఎంత పడ్డాయిరా? 13,000 పడ్డాయి. ఒక్క బాబేనా? ఒక బాబు ఒక పాప, ఇద్దరికి 26,000 పడ్డాయా? ఓకే. హ్యాపీనే ఉన్నారుగా? పడనోళ్ళు వాళ్ళు చెప్తారు. అదే పడలేదు. ఎందుకు పడలేదు? దానికి కారణం ఏంటి? అడిగితే వస్తాయి పడతాయి అంటున్నాడు. చెప్పండి. హెడ్ మాస్టర్ అడిగాం పోయి, ఏందండి పడలేదు డబ్బులు అంటే వస్తాయి అంటున్నాడు. అంటే మీకు ఆధార్ కార్డు ప్రాబ్లం ఏం లేదు. అంత జగన్ ఉన్నప్పుడు పడ్డాయి, ఇప్పుడు పడలేదు. కొంతమందికి పడ్డాయి, కొంతమంది మీ వాటిలో ఏమైనా తప్పు ఉందేమోనండి, అవి చూసుకోండి. సరి చూసుకోండి. మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డులు ఏమన్నా తప్పు ఉన్నాయేమో అవి సరి చూసుకోండి. చెప్పేది మీరు వినండి. అంతకుముందు పడ్డాయి, ఏం తప్పులు ఉంటాయి? అంతకుముందు ఎందుకు పడతాయి? ఇప్పుడే అమ్మాయి చెప్తుంది. మా అమ్మాయి సంగతి కాదండి, ఆ అమ్మాయి పడ్డది కాబట్టి చెప్తుంది. మీరు ఎక్కడ, ఏ ఊరు మీది? నకిరికల్లు. మీ ఎందుకు పడలేదు అనేది మీ డీటెయిల్స్ నాకు ఇవ్వండి, నేను వేపిస్తాను. మీరు ఎక్కడ ఉంటారని? మేము గుంటూరులో ఉంటాం. నా ఫోన్ నెంబర్ ఇస్తాను అయ్యా, నీకు వేపిస్తానని చెప్తున్నాను. రెండోసారి పడతాయా ఏంటి? ఈసారన్నా మీకు డబ్బులు కావాలా వాదన కావాలి? చెప్పండి. వాదన కాదండి, పడకపోతే మంటండి. నేను చేపిస్తాను. ముందు పడ్డాయి, ఇప్పుడు ఎందుకు పడలేదు? హెడ్ మాస్టర్ అంటే పడతాయండి, మేమేం చేయాలా? పైన నుంచి పడలేదు అంటున్నా. స్కూల్ మాస్టర్ అబద్ధం ఎందుకు చెప్తాడు? మేము అబద్ధం చెప్తామా? నువ్వు పడలేదు అంటున్నావు. నీ ఇవ్వయ్య డీటెయిల్స్ నేర్పిస్తానని చెప్తున్నా. ఏమైంది ఇప్పుడు? తను చెప్తే నీకు పడ్డాయమ్మా, మీ పిల్లలకి ఏమన్నా? ఇప్పుడు బస్ ప్రయాణం ఎలా ఉంది? ఒక్క నిమిషం పెద్ద, నేను మాట్లాడతాను, నీ కాడికే వస్తాను. బాగానే ఉందా? ఎన్నిసార్లు బస్సులో జర్నీ చేశారు మీరు? తక్కువ 3-4 టైమ్స్. కండక్టర్ రిసీవింగ్ బాగానే ఉందా? మగవాళ్ళు ఎక్కినప్పుడు మిమ్మల్ని ఏమైనా తిరుగుతున్నారు? అందరు లేడీసే మీ ప్రయాణం ఎలా ఉంది బస్సులో? బాగానే ఉందా? టికెట్ డబ్బులు ఏమైనా తీసుకున్నాడా? ఏం లేదా? ఇప్పుడు ఆయన కోపం వల్ల ఏం లేదు, ఆయన టికెట్ తీసుకున్నారు, లేడీస్ ఫ్రీగా ఉన్నారు అనేది కోపం.